సో ప్రీవియస్గా మనము టెన్సర్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా, అది యాక్టివ్ వాయిస్ సంబంధించిన స్ట్రక్చర్స్ అనమాట. ఇప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ సంబంధించిన టెన్సర్ స్ట్రక్చర్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తరచుగా వీటిపైన క్వశ్చన్ అడిగి ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చేస్తాడు, స్ట్రక్చర్ ఇచ్చేసి ఇది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతూ ఉంటున్నాడు. సో ట్రెండ్ చేంజ్ చేశాడు అనమాట. ఇంతకుముందు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసి అది ఏ టెన్స్లో ఉంది అని అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ట్రెండ్ మార్చాడు. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసి ఇది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతున్నాడు. సో కాబట్టి మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ మీకు చాలా ఈజీగా నేర్పిస్తాను. సో వాటిని కూడా మీరు బాగా నేర్చుకోవాలి. సో ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ స్ట్రక్చర్స్ ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ సంబంధించిన స్ట్రక్చర్స్ని చూద్దాం. ప్రజెంట్ టెన్స్ ఓకేనా. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్న టెన్సెస్ స్ట్రక్చర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని నేర్చుకుంటున్నాం. సో ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ ఏది వస్తుందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది, అంతే కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ మనం నేర్చుకున్నాం కదా. సో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ నేర్చుకోబోతున్నాం. అప్పుడు ఏం చేయాలి, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే మనకి ఎలా స్ట్రక్చర్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. సో ఒక సెంటెన్స్ రాసి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. ఇప్పుడు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. షీ ఈట్స్ an యాపిల్. షీ ఈట్స్ an యాపిల్ ఎవ్రీడే. ఓకేనా, ఎవ్రీడే ప్రతిరోజు ఒక యాపిల్ తింటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనము ఇది ఏ వాయిస్లో ఉంది చూడండి, యాక్టివ్ వాయిస్. ఏవి అంటే యాక్టివ్ వాయిస్ అని యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకేనా, ఎందుకంటే V1S ఉంది కదా, ఇక్కడ V1S ఉంది. ఓకేనా, సబ్జెక్ట్ ఉంది, V1S ఉంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంది, V1S ఉంది. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మీకు నేర్పిస్తాను. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఈ యాపిల్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. an యాపిల్. ఇక్కడ ఈట్స్ ఏదైతే ఉందో ఈ ఈట్స్ ఉన్నప్పుడు V1 ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఇక్కడ ఈ యాపిల్ సింగులర్ కదా, సింగులర్ కాబట్టి ఈట్స్ ఇక్కడ V1 ఉంది కాబట్టి V1 ఉన్నప్పుడు ఏం రావాలంటే am is are రావాలి. am is are. సో ఇక్కడ యాపిల్ అనేది ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది, యామ్ రాదు. ఓకేనా, సో ఈజ్ వస్తుంది. సో V1S ఉన్నప్పుడు ఇక్కడ చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 వస్తుంది జనరల్గా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాను. ఒకవేళ ఈ యాపిల్ ప్లేస్లో ఐ వచ్చింటే యామ్ తీసుకుంటాను. ఒకవేళ యాపిల్ ప్లేస్లో యాపిల్స్ అని వచ్చింటే ఆర్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏమొచ్చింది, an యాపిల్ ఈజ్ ఇక్కడ V3 రావాలి కదా మనకు. V3 ఈటెన్ బై హర్. ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. బై హర్, ఆమె చేత యాపిల్ తినబడింది. యాపిల్ ఆమె చేత తినబడింది అని. ఇది ఏమైంది, ప్యాసివ్ వాయిస్. ఏమైంది, ఇది ప్యాసివ్ వాయిస్. మనం ప్యాసివ్లోకి మార్చాం. ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ చూడండి ఈజ్ ప్లస్ V3. ఈ ఈజ్ ప్లేస్లో యామ్ కూడా వస్తుంది, ఆర్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ ఉంది, ఒకవేళ యాపిల్స్ అని ప్లూరల్ వస్తే యాపిల్స్ ఆర్ రాయాలి. ఎందుకంటే యాపిల్స్ ప్లూరల్ కదా, ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ రాయాలి. యాపిల్స్ ఆర్ ఈటెన్ బై హర్. ఓకేనా, ఇక్కడ ప్లూరల్ ఉంది. మళ్ళీ యామ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ రావాలి. ఇక్కడ చూడండి, నన్ను ప్రతిరోజు మా టీచర్ కొడుతుంది అని ఉంది. టీచర్ ప్రతిరోజు నన్ను కొడుతుంది. దాన్ని ఇలా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అవర్ టీచర్ హిట్స్ ఎవ్రీడే. హిట్స్ మీ ఎవ్రీడే. ప్రతిరోజు నాకు టీచర్ కొడుతుంది అని ఇలా ఒక సెంటెన్స్ ఉంది. దాన్ని ఎలా మార్చాలి, ఇక్కడ చూడండి, మీ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ ఐ వస్తుంది, అంతే కదా, ఐ వస్తుంది. అప్పుడు ఐ వచ్చినప్పుడు ఏం రాయాలి, యామ్ కదా రాయాలి. సో యామ్, ఐ యామ్ హిట్ బై. హిట్కి V3 ఫామ్ హిట్టే. ఓకేనా,
హిట్కి V3 ఫామ్, V2 ఫామ్ హిట్టే. ఓకేనా, V1 V2 V3 ఏమవుతుంది, హిట్ హిట్ హిట్, సేమ్ వర్బ్ అనమాట అవి. ఓకే, ఐ ఆమ్ హిట్ బై అవర్ టీచర్, ఐ ఆమ్ హిట్ బై అవర్ టీచర్ ఎవ్రీడే. అర్థమైందా? అంటే యామ్ ప్లస్ V3 వచ్చింది, ఇక్కడ ఆర్ ప్లస్ V3 వచ్చింది, ఇక్కడ ఈజ్ ప్లస్ V3 వస్తుంది. అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ లేదా ప్లస్ V3 వచ్చింది అనుకోండి, దాన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్గా గుర్తించాలి. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. అర్థమైందా? ఇట్లా మనము స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ మీకు ప్యాసివ్ వాయిస్ మార్చడం అనేది కూడా సింపుల్గా నేర్పించేశాను, అదేవిధంగా స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు నేర్పించేశాను. అర్థమైందా? సో యామ్ ప్లస్ V3, ఈజ్ ప్లస్ V3, ఆర్ ప్లస్ V3 కనిపిస్తే దాన్ని మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్గా గుర్తించాలి. ఏమని గుర్తించాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్గా. లాస్ట్లో ఒక టేబుల్ ఫ్రేమ్ చేస్తాను, అక్కడ మీరు ఆ టేబుల్ని నేర్చుకోండి. ఆ టేబుల్ నేర్చుకుంటే చాలు. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అబ్జర్వ్ చేయండి, అంటే స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మీరు ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నారు, అదేవిధంగా స్ట్రక్చర్ కూడా నేర్చుకుంటున్నారు. ఓకేనా? సో ప్యాసివ్ వాయిస్ టాపిక్ మళ్ళీ చెప్తాను, అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మీరు స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? మనకు V4 వస్తుంది, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అనేది వస్తుంది. అది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఒక సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, she is eating an apple. She is eating an apple. సో ఇక్కడ దీన్ని మనం మారుద్దాం. ఇక్కడ an apple అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. an apple సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాం. an apple is. ఇక్కడ V4 ఉంది కదా, V4 బదులు మనం ఏం రాస్తామంటే బీయింగ్ రాస్తాం. ఏం రాస్తాం? బీయింగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ V4 ING ఫామ్ ఉంది కదా, కంటిన్యూస్ టెన్స్లో కూడా బీయింగ్ వస్తుంది. ING ఫామే కదా, కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ ING ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ING ఫామ్ మనం ఈట్కి ING చేర్చి ఈటింగ్ అని చెప్తాం, అక్కడ V4 వస్తుంది. ఇక్కడ బీయింగ్ అనేది ఇక్కడ V4గా కన్సిడర్ చేస్తాం. an apple is being eaten. an apple is being eaten. V3 రావాలి కన్ఫామ్గా. మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటే మీకు గుర్తుండాలి ఏమంటే B ప్లస్ V3 అంతే. బీ ఫామ్ ఉండాలి ప్లస్ V3 ఉండాలి. ఓకేనా? ఇక్కడ B3 ఏముంది? ఇవన్నీ ఈజ్ బీయింగ్ అనేవి బీ ఫామ్నే, బీ ఫామ్ ప్లస్ V3. ఈటెన్ అనేది ఇక్కడ ఏముంది? V3 ఉంది. ఓకేనా? B ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, అండ్ యాపిల్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. అంటే ఇక్కడ యాపిల్స్ ప్లూరల్ వస్తే అప్పుడు ఏమవుతుంది? ఆర్ బీయింగ్. ఒకవేళ ఇక్కడ యాపిల్స్ అనేది ప్లూరల్ వస్తే ఆర్ బీయింగ్ ఈటెన్ బై హర్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ ఆమ్ హిట్టింగ్ బై, ఇక్కడ చూడండి అవర్ టీచర్ ఈజ్ హిట్టింగ్ మీ అని ఉంది. ఇక్కడ హిట్టింగ్ అనేది V4 కదా, అప్పుడు ఇక్కడ ఏం రావాలి? అప్పుడు ఐ ఆమ్ బీయింగ్ హిట్ బై. సో దాన్ని ఇట్లా రాయొచ్చు, ఐ ఆమ్ బీయింగ్ హిట్ ఇక్కడ బై అవర్ టీచర్. ఓకేనా? ఇక్కడ చూడండి, యాపిల్స్ ఆర్ బీయింగ్ ఈటెన్ రాయాలి, ఎందుకంటే V3 కంపల్సరీ V3 రాయాలి. ఓకేనా? ఈటెన్ బై హర్. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో కూడా ఇక్కడ స్ట్రక్చర్ ఏమవుతుంది? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇది ఏం స్ట్రక్చర్? ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా? చివరిలో ఒక టేబుల్తో మీకు నేర్పిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంత క్లియర్గా ఎవరు చెప్పారండి? చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే మీరు ఇంగ్లీషే ఫస్ట్ నేర్చుకుంటూ ఉంటే ఒకసారి
రిపీటెడ్గా క్లాసెస్ మీరు వినాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, రిపీటెడ్గా క్లాసెస్ అనేది వినాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనం సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం? షీ హ్యాజ్ ఈటెన్ an apple. ఒకే ఎగ్జాంపుల్తో మీకు అర్థం అవ్వాలని ఒకే ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. ఓకేనా? చాలా ఎగ్జాంపుల్ చెప్పగలను, ఎన్ని కావాలంటే అన్ని ఎగ్జాంపుల్ చెప్పగలను, మనకంత అవసరం లేదు. ఒకే ఎగ్జాంపుల్తో మీకు అర్థం కావాలని ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని అన్ని టెన్సెస్లో చెప్తున్నాను. దాంతోనే మీకు స్ట్రక్చర్ తయారు చేయడం అనేది నేర్పిస్తున్నాను. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఈటెన్ an apple. ఇక్కడ చూడండి, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఇక్కడ an apple అనేది ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ ప్లేస్లో, అది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది. అంతే కదా? an apple. ఇక్కడ చూడండి, an apple సింగులర్ కాబట్టి హ్యాజ్ ఏ రాయాలి. హ్యాజ్ బీన్ రావాలి, బీ ఫామ్ రావాలి కదా. హ్యాజ్ బీన్, మనం బీ ఫామ్ రావాలి. ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ రావాలి. కాబట్టి హ్యాజ్ అనేది హ్యావ్ ఫామ్, దానికి బీన్ చేరిస్తే బీ ఫామ్ అవుతుంది. సో యాపిల్ హ్యాజ్ బీన్ ఈటెన్. ఇక్కడ ఆల్రెడీ V3 ఉంది కాబట్టి మనకు సమస్య లేదు, మళ్ళీ మార్చాల్సింది ఇక్కడే ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో అది మనకు అడ్వాంటేజ్. పర్ఫెక్ట్ టెన్స్లో ఆల్రెడీ V3నే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సింగులర్ ఉంటే హ్యాస్ బీన్ రాయాలి. ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ ఉంది కాబట్టి హ్యాస్ బీన్ రాసాం. ఒకవేళ యాపిల్స్ ఉందనుకోండి, ఇక్కడ హ్యావ్ బీన్ రాస్తాం. అంతే, హ్యావ్ బీన్. ఎందుకంటే యాపిల్స్ అనే ప్లూరల్ కదా, ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ రాయాలి. ఓకేనా? హ్యావ్ బీన్. ఈటెన్, ఇక్కడ ఈటెన్ బై హర్. ఓకేనా? ఇక్కడ ఈటెన్ బై హర్. సో ఒకేసారి రెండు స్ట్రక్చర్స్ మీకు నేర్పించాను చూడండి. అంటే సింగులర్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో, ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ ఉంది కాబట్టి యాపిల్ రాస్తాం. ఒకవేళ ప్లూరల్ ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ రాస్తాం. యాపిల్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. ఓకేనా? an apple హ్యాస్ బీన్ ఈటెన్ బై హర్. సో ఇక్కడ స్ట్రక్చర్ని బట్టి, దీన్ని బట్టి మీరేం అబ్జర్వ్ చేయొచ్చు? ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3. అంతే దీని యొక్క స్ట్రక్చర్. ఏం స్ట్రక్చర్ ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మీకు గుడ్ న్యూస్, దీనికి ప్యాసివ్ వాయిస్ ఫామ్ లేదు. ఓకేనా? దీనికి ప్యాసివ్ వాయిస్లో రాయలేము. నో ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి, ఒక స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇచ్చేసి చూస్ ద టెన్స్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీకు ఆప్షన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని డిలీట్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాయలేం, ఫస్ట్ దాన్ని డిలీట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చేసాడు అనుకోండి సెంటెన్స్లో, అప్పుడు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు కింద ఏ టెన్స్లో ఉంది అని అడిగినప్పుడు దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో బీ ఫామ్ ఉంటుంది, హ్యాస్ బీన్. మళ్ళీ బీ ఫామ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేం. ఓకేనా? ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ ఏది? పాస్ట్ కదా. సో పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ని ఇప్పుడు 1 by 1 ఆ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏముంది? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ ఏదుంది? షీ ate an apple. అని ఉంది. ఓకేనా? ఇక్కడ యాపిల్ అనేది సింగులర్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న స్ట్రక్చర్. ఓకేనా? పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్లో ఉన్న స్ట్రక్చర్. ఇప్పుడు నేను ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, an apple ఉంది కదా, దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాసేయాలి. an apple సింగులర్ కాబట్టి ఇక్కడ చూడండి, సింగులర్ ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్లో మనకు బీ ఫామ్స్ ఏమున్నాయి? వాజ్ వర్. అంతే కదా? పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏమున్నాయి? వాజ్ వర్. సో అప్పుడు ఈ వాజ్ రాయాలి, ఎందుకంటే యాపిల్ అనేది సింగులర్ కాబట్టి వాజ్. ఇక్కడ ఏట్ అనేది V2 కదమ్మా, V2 ఉన్నప్పుడు దీన్ని V3గా మార్చుకోవాలి. ఈటెన్ బై హర్.
ఓకేనా. సో ఎస్టర్డే ఉంటే ఎస్టర్డే ఉంటే ఇక్కడ కూడా మనం చివర్లో ఎస్టర్డే అని రాయాలి. ఇక్కడ చివర్లో ఈటెన్ బై హర్ ఎస్టర్డే. ఒకవేళ ఎస్టర్డే ఉంటే ఎక్స్ట్రా కూడా అది అట్లనే రాయాలి. అండ్ యాపిల్ వాజ్ ఈటెన్ బై హర్. ఒకవేళ యాపిల్స్ ఉందనుకోండి, ప్లూరల్ అనమాట. యాపిల్స్ ఉందనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో యాపిల్స్ ఉందనుకోండి, అప్పుడు వర్ రాయాలి. వర్. యాపిల్స్ వర్ ఈటెన్ బై హర్ ఎస్టర్డే. అంటే ఇక్కడ ఏముంది, వాజ్ ప్లస్ V3 వర్ ప్లస్ V3. అంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏమని చెప్పొచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్యాసివ్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. అర్థమైందా. సో నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఉంది కదా, పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏముంది, సబ్జెక్ట్ ప్లస్ మనకు వాజ్ వర్ ప్లస్ V4 రావాలి. వాజ్ వర్ ప్లస్ V4 అంటే షీ వాజ్ ఈటింగ్ an యాపిల్. షీ వాజ్ ఈటింగ్ an యాపిల్ అని ఉంది. ఓకేనా, షీ వాజ్ ఈటింగ్ an యాపిల్ అని ఉంది. దీన్ని ఇక్కడ చూడండి, an యాపిల్ ఉంది కదా, an యాపిల్ సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నా. an యాపిల్ సింగులర్ కాబట్టి ఈ సింగులర్ అలానే రాస్తాం, వాజ్. ఇక్కడ మీరు గమనించాలి, ఈటింగ్ V4 ఉంది కాబట్టి మనము ఇక్కడ బీ ఫామ్ V4 తీసుకోవాలి. అంటే బీయింగ్ తీసుకోవాలి, బీయింగ్. అంతే కదా, కంటిన్యూస్ అయితే మనకు ING ఫామ్ ఒకటి కావాలి. ఓకేనా. ఈ ఈటింగ్నే మళ్ళీ రాయలేం, ఎందుకంటే ఈటింగ్ అనేది V3లో మారిపోతుంది. సో కాబట్టి బీయింగ్ అనేది ఇక్కడ బీ ఫామ్ని బీయింగ్గా రాసాం. అండ్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్. ఈ ఈటింగ్ ఏదైతే V4 ఉందో ఇది V3గా మారిపోతుంది. ఓకేనా, V3 మనకు B ప్లస్ V3 కదా స్ట్రక్చర్ అనేది, ప్యాసివ్ స్ట్రక్చర్. సో అండ్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. ఆమె చేత యాపిల్ తినబడుతూ ఉన్నింది. ఓకేనా, పాస్ట్ కదా, పాస్ట్లో జరుగుతూ ఉన్న పని అనమాట. సో అండ్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. ఓకే. ఒకవేళ ఇక్కడ యాపిల్స్ అయితే, ఒకవేళ యాపిల్స్ అంటే ప్లూరల్ అయితే, ప్లూరల్లో బీ ఫామ్ ప్లూరల్ ఏది, పాస్ట్లో ఉన్న బీ ఫామ్లో ప్లూరల్ ఏది, వర్ కదా. సో వర్. యాపిల్స్ వర్ బీయింగ్ ఈటెన్ బై హర్. యాపిల్స్ ఆమె చేత తినబడుతూ ఉన్నింది అని. ఇక్కడ ఒక యాపిల్ ఆమె చేత తినబడితే, ఇక్కడ యాపిల్స్ చాలా యాపిల్స్ అనమాట. ఓకేనా, తినబడుతూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే స్ట్రక్చర్ చూడండి, వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇది ప్యాసివ్ వాయిస్ లెక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ప్యాసివ్ మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ వర్బ్స్, ఈ వర్బ్స్ని తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, అదంతా సబ్జెక్ట్ అవి కామన్ కదా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ప్యాసివ్ వాయిస్ యొక్క పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏది ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కదా. పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది మనకు. సో సింపుల్ ఇది, షీ had eaten an apple. She had eaten an apple ఉంది. ఓకేనా, దీన్ని ఎలా మార్చాలి, ఇక్కడ చూడండి, an apple సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది కదా ప్యాసివ్ వాయిస్లో. సో an apple, ఇక్కడ హ్యాడ్ ఉంది కదా, an apple హ్యాడ్ ఫామ్ ఉంది, మనకు ఏం కావాలి, బీ ఫామ్ కావాలి. అప్పుడు ఏం రాయాలి, బీన్ రాయాలి. హ్యాడ్ బీన్ ఈటెన్ రాయాలి. ఇక్కడ ఈటెన్ ఆల్రెడీ ఈటెన్ అనేది V3నే కదా. సో కాబట్టి అదే పర్ఫెక్ట్ టెన్స్లో ఒక అడ్వాంటేజ్, మనకు టెన్సెస్ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెన్స్ అంటున్నా, వర్ ఫామ్ని మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ V3 ఉంది కాబట్టి V3ని అలానే రాసేయచ్చు. an apple had been eaten by her. ఆమె చేత యాపిల్ తినబడింది. ఒకవేళ ప్లూరల్ అయితే ప్లూరల్ కూడా అంతే. ఇక్కడ ప్లూరల్కి మళ్ళీ
ఏం ఇక్కడ మార్చాల్సిన అవసరం ఉంది. హ్యాడ్ బీన్ అనేది దేంతోనైనా అగ్రి చేస్తుంది. యాపిల్స్ హ్యాడ్ బీన్ ఈటెన్, యాపిల్స్ హ్యాడ్ బీన్ ఈటెన్ బై హర్. ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా ఈజీ. సబ్జెక్ట్ సింగులర్ ఉన్నాయి, ప్లూరల్ ఉన్నాయి, మనం హ్యాడ్ బీనే రాస్తాం. దేంతోనైనా అగ్రి చేస్తుంది. అది సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్తోనైనా, సింగులర్ సబ్జెక్ట్తోనైనా, ప్లూరల్ సబ్జెక్ట్తోనైనా హ్యాడ్ బీన్ అనే వర్బ్ అనేది అగ్రి చేస్తుంది. ఓకేనా? సో ఇది చాలా ఈజీ. అప్పుడు దీని స్ట్రక్చర్ ఇలా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అని చెప్పొచ్చు. ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ ఏది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గమనించాలి, దీనికి కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. నో ప్యాసివ్ వాయిస్. ఓకేనా? దీనికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ లేదు. దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయలేం. యాక్టివ్ వాయిస్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో రాయలేం. ఓకేనా? యాక్టివ్ వాయిస్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ఏమి? దీని స్ట్రక్చర్ ఏంది? సో హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. హ్యాడ్ బీన్ ప్లస్ V3 అయితే అది ప్యాసివ్ అయిపోతుంది. హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. V4 వస్తే, హ్యాడ్ బీన్ తర్వాత V3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్. యాక్టివ్ వాయిస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తే అది యాక్టివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే దీన్ని ఇలా చెప్పొచ్చు అనమాట. ఏమని చెప్పొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ అండ్ యాపిల్ అని చెప్పొచ్చు. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ అండ్ యాపిల్. ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఉంది. గమనించాలి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకేనా? హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తే అది యాక్టివ్ వాయిస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి వింటే కన్ఫ్యూజన్, రెండోసారి వింటే ఇంకో కొంచెం లిటిల్ బిట్ అర్థమవుతుంది. మూడోసారి ఇట్లా రిపీటెడ్గా క్లాస్, ఎప్పుడైతే రిపీటెడ్గా క్లాస్ ఉంటే తినగ వేము తీయనుండు అని అంటాం కదా. సో వేపాకు తినగ ఏముంటుంది? తీయగుంటుంది. ఏదైనా అభ్యాసం కూసు విద్య, అంటే అభ్యాసం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాం కదా. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఏదైనా వచ్చేస్తుంది. అట్లనే టెన్సెస్ కూడా అంతే, ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. నేను ఈ టెన్సెస్ టాపిక్ పైన ఒక రోజు మొత్తం చెప్పమన్నా చెప్తాను. ఎందుకంటే టెన్సెస్ టాపిక్ నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు అన్ని టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్ నాకు ఈజీ అయిపోయింది. ఓకేనా? టెన్సెస్ టాపిక్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఫుల్ కమాండ్ వచ్చేస్తుంది ఇంగ్లీష్ గ్రామర్ పైన. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ అండ్ యాపిల్, అది యాక్టివ్ వాయిస్. ఇది ఏవి అని రాస్తాను చూడండి, ఇది ఏవి. బట్ ప్యాసివ్ వాయిస్ నో ప్యాసివ్ వాయిస్ లేదు. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఫస్ట్ వన్ ఏది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇట్లా రాద్దాం. ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్ పేరు రాద్దాం. థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఈ థర్డ్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్ కదా. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలుసు. ఓకేనా? ఏం తెలుసు? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తాం. షీ విల్ ఈట్ an apple. She will eat an apple ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా మార్చాలి? ఇది ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి అంటే ఇక్కడ చూడండి, an apple ఉంది కదా. an apple
విల్ బీ, విల్ అనేది మోడల్ ఆక్సిలరీ. అప్పుడు మనకు ఒక బీ ఫామ్ కావాలి ప్యాసివ్ వాయిస్ అంటే, కాబట్టి బీని తీసుకున్నాం. అండ్ యాపిల్ విల్ బీ, ఈట్ అనేది V1, మనం E10 B ప్లస్ V3 కదా రావాలి, ఇది V1లో ఉంది, మనకు V3లో రావాలి. అండ్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై హర్, అండ్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై హర్. అర్థమైందా? సో ఈ విధంగా మనము రాయాలి. అంటే ఇక్కడ షెల్ బి కూడా రావచ్చు. ఐ వచ్చినప్పుడు ఇక్కడ ఐ లేదా వి వచ్చినప్పుడు షెల్ బి అనేది వస్తుంది. కాబట్టి స్ట్రక్చర్ ఏముంటుంది? షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ V3 ఇది వచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్. ఇది ఏది? సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇది సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఏది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ఓకేనా? ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఒకటి చూస్తాం చూడండి. యాక్టివ్ వాయిస్ ఏది? షీ విల్ బి ఈటింగ్ an apple. ఇప్పుడు షీ విల్ బి బీయింగ్ ఈటెన్ అని మనము చెప్పలేము. సో కాబట్టి దీనికి నో ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ ఇక్కడ విల్ బీ ఉంది, మళ్ళీ విల్ బీ బీయింగ్ అని చెప్పలేము. ఆల్రెడీ విల్ బీ ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి మళ్ళీ బీ ఫామ్ బీయింగ్ని మనం చెప్పలేము. సో బీ ఫామ్ వెంటనే రాదు కదా. అర్థమైందా? బీ ఫామ్ అనేది వెంటనే రాదు. బీ ఫామ్ అనేది ఒక బీ ఫామ్ తర్వాత కంపల్సరీ V3 అయినా ఉంటుంది, V4 అయినా ఉంటుంది. అట్లాంటిది షీ విల్ బీ బీయింగ్ ఈటెన్ అని రాకూడదు. సో కాబట్టి మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ని రాయలేము. సో నో ప్యాసివ్ వాయిస్. అర్థమైందా? ఇది ప్యాసివ్ వాయిస్లో మనము చెప్పలేము. ఒకవేళ మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినాం అనుకోండి, ఇక్కడ చూడండి, షీ విల్ బీ బీయింగ్ రాయాలి, వి ఫామ్ కదా, బీయింగ్ ఈటెన్ అని రాయాలి, ఈటెన్ అండ్ యాపిల్. ఇది గ్రామటికల్గా ఎర్రర్, ఇది రాంగ్. సో కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లో రాయలేము. ఎందుకంటే విల్ బీ అనేది ఇక్కడ బీ ఫామ్ ఉంది, మళ్ళీ బీయింగ్ బీ ఫామ్ ఉంది. ఇట్లా 2 సార్లు బీ ఫామ్ వెంటనే రాకూడదు, కోఆక్యుర్ అవ్వకూడదు. అర్థమైందా? సో కాబట్టి మనము దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయలేము. నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉందా? నో ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. దీన్ని ఇలా చెప్పొచ్చు, షీ విల్ హ్యావ్ ఈటెన్ an apple. ఓకేనా? సో బై నెక్స్ట్ మంత్, ఇట్లా మనము బై నెక్స్ట్ మంత్ అవంతా నేను టెన్సెస్లో నేర్పిస్తాను. ఆ కీవర్డ్స్ అనేవి టెన్సెస్లో నేర్పిస్తాను. ఇక్కడ మీకు స్ట్రక్చర్ నేర్పిస్తున్నాను. ఓకేనా? షీ విల్ హ్యావ్ ఈటెన్ an apple. ఇక్కడ మీరు గమనించండి, విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంది. ఇది ఏం టెన్స్లో ఉంది? యాక్టివ్ వాయిస్ సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలంటే ఇక్కడ చూడండి, an apple. ఇక్కడ యాపిల్స్ వచ్చినా కూడా విల్ హ్యావే రాయాలి. ప్లూరల్ వచ్చినా కూడా, సింగులర్ వచ్చినా కూడా విల్ హ్యావే రాయాలి. ఓకేనా? సో విల్ హ్యావ్, ఇక్కడ చూడండి, విల్ అనేది మోడల్ వర్బ్, తర్వాత హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్, తర్వాత ఇక్కడ మనం బీ ఫామ్ కావాలి కదా మనకు, అప్పుడు ఇక్కడ బీన్ రాయొచ్చు. విల్ హ్యావ్ బీన్ ఈటెన్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ V3 ఉంది, ఆ V3నే మనం రాసేయచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్ టెన్స్లో అది అడ్వాంటేజ్, V3ని అక్కడే ఉంటుంది కాబట్టి రాసేయచ్చు. అండ్ యాపిల్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ గమనించండి, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. అంటే షెల్ హ్యావ్ బీన్ కూడా రావచ్చు. ఐ లేదా సబ్జెక్ట్ ప్లేస్లో ఐ లేదా వి ఉన్నప్పుడు షెల్ హ్యావ్ బీన్ రాయవచ్చు. అప్పుడు షెల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఉంది.
సో ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్లో ఉంది. అర్థమైందా? సో చూడండి మనం ఎట్లా స్ట్రక్చర్ తయారు చేస్తున్నాము. ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ చూసాం, వాటిని తయారు చేసాం. ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ని చూస్తున్నాం. ప్యాసివ్ వాయిస్ ప్రతిదీ ఇంపార్టెంట్, అందుకే ప్రతి టెన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటిపైనే అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏముంది ఫ్యూచర్ టెన్స్లో? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది కూడా అంతే అండి. ఇది ప్యాసివ్ వాయిస్లో రాయలేం, దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది యాక్టివ్ యొక్క రాస్తాను, యాక్టివ్ యొక్క సెంటెన్స్ రాస్తాను. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఎగ్జాంపుల్ రాస్తాను. she will have been eating. She will have been eating an apple అని ఉంది. She will have been eating an apple అని ఉంది. ఇది ఏది? యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లో మార్చాలనుకుంటే షీ విల్ హ్యావ్ బీన్ రాయాలి. ఈ బీన్ ఉంది కదా, ఈ బీన్ మళ్ళీ రాయాలి. తర్వాత ఈ ఈటింగ్ బదులు మనము బీయింగ్ ఐఎన్జీ ఫామ్ రాయాలి. అప్పుడు రెండు బీ ఫామ్లు వస్తాయి వెంటనే. సో రెండు బీ ఫామ్లు మనకు రాకూడదు, కాబట్టి సెంటెన్స్ మనము ప్యాసివ్ వాయిస్లో రాయలేము. కాబట్టి నో ప్యాసివ్ వాయిస్. సో నో ప్యాసివ్ వాయిస్. సో కాబట్టి ప్యాసివ్ వాయిస్లో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాయలేము. అర్థమైందా? సో ఇది కంప్లీట్గా మనకు ప్యాసివ్ వాయిస్ గురించి. ఇప్పుడు ఒక టేబుల్ ద్వారా మీకు ఈజీగా నేర్పిస్తాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా టేబుల్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో టేబుల్ తయారు చేద్దామా? చూడండి. సో ఇక్కడ నేను ప్రజెంట్ టెన్స్ అని రాస్తాను, ప్రజెంట్. తర్వాత ఇక్కడ పాస్ట్ అని రాస్తాను, ఇక్కడ ఫ్యూచర్ అని రాస్తాను. పాస్ట్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇక్కడ నేను సింపుల్ రాస్తాను, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అని. ఓకేనా? సింపుల్ ప్రజెంట్, తర్వాత సింపుల్, తర్వాత కంటిన్యూస్. ఓకేనా? తర్వాత పర్ఫెక్ట్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవన్నీ నోటికి వచ్చేయాలండి మీకు. ఒక డిఎస్సి లేదా కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు గమనించండి. సింపుల్ మనం దేనికి సంబంధించింది? ప్యాసివ్ వాయిస్ సంబంధించిన ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ స్ట్రక్చర్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సింపుల్ అయితే మనకేం రావాలి? ప్యాసివ్ వాయిస్లో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3, అంతే కదా. ప్యాసివ్లో ఏమొస్తుంది? వాజ్, వర్ ప్లస్ V3. ఫ్యూచర్లో ఏమొస్తుంది? షెల్ బి, విల్ బి ప్లస్ V3. ఓకేనా? ప్లస్ V3 కనిపిస్తుంది కదా, నీట్గా రాసింది అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ మీకు లేదంటే పీడిఎఫ్ ఇచ్చేస్తాను లేండి. స్ట్రక్చర్ యొక్క యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ పీడిఎఫ్ ఇచ్చేస్తాను, అక్కడ మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. నేను ఇప్పుడు రాస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరైతే ఎవరైతే బాగా నేర్చుకున్నారో వాళ్ళు స్ట్రక్చర్ ఆటోమేటిక్గా చెప్పేస్తారు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి. ఎస్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా రాయొచ్చు. వాజ్, వర్, బీయింగ్ ప్లస్ V3. కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ రావాలి. ఓకేనా? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, దీనికి ప్యాసివ్ వాయిస్ ఉందా? లేదు. సో దీనికి ప్యాసివ్ వాయిస్ లేదు, నో ప్యాసివ్ వాయిస్. ఇక్కడ నో ప్యాసివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. సో పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇప్పుడు ఇక్కడ పాస్ట్లో చూడండి, హ్యాడ్ బీన్ ప్లస్ V3. ఓకేనా. ఫ్యూచర్లో చూడండి, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 లేదా షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఓకే. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నో ప్యాసివ్, ఇది కూడా సేమ్ నో ప్యాసివ్, ఇక్కడ నో ప్యాసివ్. సో మనం నేర్చుకోవాల్సింది చాలా తక్కువ. టోటల్ 12 ఉంటే 12లో మనకు 4 లేదు, ఇక్కడ నో ప్యాసివ్, ఇక్కడ కూడా నో ప్యాసివ్. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా తక్కువ. ఓకేనా. అంటే 8 మాత్రమే స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్స్ 8 మాత్రమే. ఇప్పుడు ఒక టేబుల్ ఇక్కడ గీస్తాను క్లియర్గా. ఓకే. చూడండి, ఇవంతా మీకు ఇంత స్ట్రక్చర్స్ గురించే, ఇవంతా మీకు కోచింగ్ సెంటర్లో కూడా చెప్పరు. అర్థమైందా? నేను మీకు చాలా టైం తీసుకొని మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు స్ట్రక్చర్స్ కూడా చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మోస్ట్లీ మీకు ఆల్మోస్ట్ మీకు 50% ప్యాసివ్ వాయిస్ కూడా కవర్ అయినట్టే మీకు ఈ స్ట్రక్చర్స్ ద్వారా. ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఏంటి అనేది కూడా. ఓకేనా. ఈ టేబుల్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే. సో ఇది కంప్లీట్గా మనకు బేసిక్స్, టెన్సెస్ యొక్క బేసిక్స్, టెన్సెస్ నేమ్స్ ఎన్ని రకాలు, తర్వాత వాటి యొక్క స్ట్రక్చర్స్, యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్స్. అర్థమైందా? ఓకే అండి. నెక్స్ట్ మనము 1 by 1 టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కదా, అవి దాని యొక్క రూల్స్ ఏంటి, ఏ సందర్భంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనము చెప్తాము అనేవి నేర్చుకుందాం. ఓకేనా. ఇట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ.